కలెక్టర్ విశ్వేశ్వరరావు. కన్నప్ప సినిమా 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో మెయిన్ రోల్ ఎవరంటే విష్ణు. అయితే ప్రభాస్ హైప్ తోటి ఆ సినిమా మీద చాలా అంచనాలు, భారీ అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆ సినిమాని రిలీజ్ కాకముందే అనేకమైన ప్రతికూల అంశాలు వెంటాడుతూ ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. డేట్ కూడా 27వ తారీఖున రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు టీం. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తే అక్కడ ప్రభాస్ కనిపించలేదు. యాక్చువల్గా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు, కానీ ప్రభాస్ వేదిక మీద కనిపించలేదు. కానీ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ప్రభాస్ అనగానే, ప్రభాస్ మాట ఉచ్చరించగానే కేరింతలు వినిపించాయి. మిగిలినటువంటి సినిమాకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు అభిమానుల నుంచి అంతగా స్పందన సానుకూలంగా కనిపించలేదు. బట్ ప్రభాస్ అనగానే కేరింతలు కొట్టారు. అంటే ప్రభాస్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కనిపించబోతున్నారు ఈ సినిమాలో. అందుకే ఆ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ప్రతికూల అంశాలు ఆ సినిమాను వెంటాడుతూ ఉన్నాయి. విష్ణు ఆ సినిమాకి హీరో అయినప్పటికీ కూడా ప్రభాస్ యాంగిల్లోనే ఫోకస్ అవుతుంది అది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ కానీ, లేదంటే ఈ సినిమాకి సంబంధించిన హైప్ కానీ ప్రభాస్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సినిమానేమో విష్ణుది, బట్ ప్రభాస్ చుట్టూ దీని యొక్క మొత్తం హైప్ తిరుగుతూ ఉంది. సో ప్రతికూల అంశాలు ఏంటి అని అంటే, ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రతికూల అంశాలు. నెంబర్ 1, యుఎస్లో, అమెరికాలో $24 పెట్టారు అని చెప్తుంది. $24 ప్లస్ ట్యాక్స్ కూడా ఈ మధ్యకాలంలో అమెరికా ప్రభుత్వం మరొక $24 వేసింది అని అంటున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇది ఒక ప్రతికూల అంశం అని అంటున్నారు. అలాగే 2, తెలంగాణలో ప్రీమియర్ షోలు వేసుకుంటున్నారు. అలాగే ధరలు పెంచుకునేదానికి, టికెట్ ధరలు పెంచుకునేదానికి కూడా అనుమతి ఇచ్చారు. ఇక్కడ ఏమీ సమస్య లేదు. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమాకి టికెట్ల ధరలు ఎంత అనేది, ఎన్ని రోజులు అనేది ఇంకా క్లారిటీ రాదు. ఇదొక ప్రతికూల అంశం అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంట్లో 100కు 100% నిజం అనుకోవడానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లు వసూలు చేసిన సందర్భాలు కూడా ఈ మధ్యలో ఉన్నాయి. అందుకే ఇలాంటివి నమ్మడానికి కూడా అవకాశం ఉంది. ఇక ప్రభాస్ పెద్ద కీ పాయింట్ దీనికి. ప్రభాస్ ఒక పాజిటివ్ పాయింట్. కానీ ఈయన చుట్టూ తిరుగుతోంది సినిమా మొత్తం. ఒకవేళ ఈయన రోలు, ప్రభాస్ రోలు కనుక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నారు, ఆ హాఫ్ అన్ అవర్లో ఎంత పర్ఫార్మెన్స్, ఎంత నిడివి ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఇక 5, విష్ణు పర్ఫార్మెన్స్ మన టీజర్ చూస్తే కనుక పెద్దగా హైప్ కనిపించట్లేదు. బట్ అక్కడ కూడా ప్రభాస్ హైపే కనిపిస్తుంది. విష్ణు పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కొంత ఇంకా కూడా మిశ్రమ స్పందన కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, మిశ్రమ స్పందన నేను ఎందుకు అంటున్నానంటే, ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనేక మంది గెస్టులు మాట్లాడారు. సాధారణంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినటువంటి సినిమాకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది, ట్రెండింగ్లోకి వెళ్తాయి వీడియోస్. కానీ ట్రెండింగ్లోకి ఎక్కడా కూడా వెళ్ళలేదు. ట్రెండింగ్ చూస్తే ఎక్కడా కూడా కనిపించలేదు ట్రెండింగ్లో వీడియోస్. ఏది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ, లేదా టీజర్ కానీ ఎక్కడ కూడా ట్రెండింగ్లోకి పెద్దగా వెళ్ళలేదు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెద్దగా వైరల్ కాలేదు ఈ సినిమాకు సంబంధించినటువంటి వీడియోస్ అనేది ఒక ప్రతికూలమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక 7,
బ్రాహ్మణ సంఘాలు ముందు నుంచి ఈ సినిమాని తప్పుపడుతున్నాయి. అక్కడ ఏదో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మాకు అభ్యంతరకరం అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పిలక గిలక అనేటువంటి డైలాగ్ ఏదో ఉంది, పిలక గిలక అనేది. సో ఇది అభ్యంతరము అనేది ఒకటి. వేషధారణ, ఈయన మోహన్ బాబు గారు వేసినటువంటి వేషధారణ మీద కూడా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఆయన డైలాగుల మీద, అలాగే ఆయన వేషధారణ మీద కూడా. ఇక క్యాస్టింగ్ చూస్తే చాలా హైప్ ఈ సినిమాకి కనిపిస్తుంది. భారీ బడ్జెట్తో, దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మించారని చెప్పి చెప్తున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు. మరి ఇంత బడ్జెట్కి సంబంధించి కలెక్షన్స్ వస్తాయా అని అంటే కేవలం ప్రభాస్ మీద ఆధారపడి ఉంది అని అంటున్నారు. ప్రభాస్ అక్కడ ఆ సినిమాలో ఏ లీడు, ఎంతసేపు ఉంటారు, దీని మీదే ఆధారపడి ఉంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలు. మరి ఏపీలో యాక్చువల్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది అనగానే అక్కడ సినిమా థియేటర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఆ సందర్భంగా ఆయన ఒక పాయింట్ చెప్పారు, సినిమా టికెట్స్ ధరలు పెంచుకోవాలంటే సినిమా ఛాంబర్ నుంచి రావాలి ప్రపోజల్స్, వచ్చిన తర్వాత గవర్నమెంట్ పరిశీలించిన తర్వాత అప్పుడు ఎంత పెంచుకోవాలి ఏందని నిర్ధారిస్తారనేది ఒక సిస్టమ్ ఒకటి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి దాని ప్రకారం ఏపీలో అసలు ఈ సినిమాకి టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. సో తెలంగాణలో అయితే యాజ్ యూజువల్గానే ఈ సినిమాకు సంబంధించినటువంటి ధరలు పెంచుకోవడం వీటన్నిటి కూడా పర్మిషన్ వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. సో ఇన్ని ప్రతికూలమైన అంశాల మధ్య మరి ఈ సినిమా భారీ అంచనాలతోటి 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. 27 ఈ నెల 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన తర్వాత డే బై డే హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ స్థాయి హైప్ కనిపించట్లేదు అనేది టాలీవుడ్లో టాక్. సినిమా అసలు హార్డ్ డిస్క్లు వెళ్ళిపోయినాయి అని చెప్పి కొన్ని రోజులు గత నెలలో వినిపించాయి. మంచు మనోజ్ తీసుకెళ్ళిపోయారు అనేది ఆ వివాదం దాదాపు 10 రోజులు నడిచింది ఈ సినిమాకు సంబంధించి. ఏదో గ్రాఫిక్స్ మారుస్తున్నారని చెప్పి కొన్ని రోజులు వినిపించింది. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వచ్చినటువంటి అతిథులు మాట్లాడిన దాని ప్రకారం గ్రాఫిక్స్ కంటే కూడా క్యారెక్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి చెప్పారు. పైగా మైథలాజికల్ ఫిల్మ్ ఇది కన్నప్ప ఆల్రెడీ 30 years బ్యాక్ వచ్చినటువంటి సినిమా. కన్నప్ప ఆల్రెడీ కృష్ణరాజు దాంట్లో హీరో. సో అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పరిచయం చేయబోతున్నారు ఈ మైథలాజికల్ సినిమా. శివుడి యొక్క హిస్టరీ ఇది. సో ఇలాంటి మైథలాజికల్ సినిమాని ఈ తరానికి అందజేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు. సో ఆ హిస్టరీని తెలుసుకోవాలి, భక్తి అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్లో తీసామని చెప్పి చెప్తున్నారు. సో కన్నప్ప అనగానే ఆయన భక్తి తత్వం ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి తప్ప. ఓల్డ్ జనరేషన్కి అందరికీ తెలుసు. బట్ ఈ జనరేషన్ ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఒక పెద్ద $1 million క్వశ్చన్. కాకపోతే ప్రభాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది యూత్లో. ఆయన చూడటానికైనా వెళితే ఫస్ట్ 2 weeks కలెక్షన్స్ వచ్చినా ఈ 200 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి అంచనాతోటి ఉంది ఈ సినిమా నిర్వాహకుల తీరు. మరి ఇన్ని ప్రతికూలమైన అంశాల మధ్య మరి సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం. బట్ హైప్ అయితే రావట్లేదు అనేది ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్లో వినిపిస్తుంది. 27వ తారీఖు రిలీజు, ప్రీ రిలీజ్ అయిపోయింది, కానీ రోజుకి హైప్ క్రియేట్ చేయలేకపోతున్నారు ఈ సినిమా మీద. ఈ సినిమా మీద హైప్ క్రియేట్ చేయలేకపోగా అంతగా దీని గురించి సోషల్ మీడియాలో కూడా ప్రస్తావనకు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. మరి ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో వాళ్ళు కొంచెం హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉందా సోషల్ మీడియాలో అనేది కూడా ఆలోచిస్తుంది టాలీవుడ్. మరి ఈ సినిమా మీద మీ అంచనాలు ఏంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.